జై శ్రీరామ్ అండి అందరికీ. ఒకప్పుడు బంగారం మా చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావచ్చు, బంగారం రేటు చాలా తక్కువలో ఉండే. అంటే తక్కువ అంటే తక్కువ కాదులేండి. ఆ రోజుల్లో 20 పైసలకు కూడా 4 బిస్కెట్లు వచ్చేవి, పావలాకి 5 వచ్చేవి. అంటే 5 పైసలు మాత్రమే ఒక బిస్కెట్, ఉప్పు బిస్కెట్ ఉంటుంది కదా, అలా కొన్ని రూపాయికే బిళ్ళలు వచ్చేవి, చాక్లెట్స్ వచ్చేవి, అండ్ ఐస్ క్రీమ్స్ వచ్చేవి. రకరకాలు రూపాయికి, అర్ధ రూపాయికి కూడా కొన్న రోజుల నుంచి ఈరోజు వేలల్లో, లక్షల్లో కూడా ఇలా చేతుల్లోంచి కుమ్మరిచ్చే రోజుల్లోకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు డబ్బుల విలువ పెద్దగా తెలియదు, కానీ ఒకప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. డబ్బులకి మనము ఎంత విలువ ఇవ్వాలో, ఎంత విలువగా చూసుకుంటేనో అవి మన దగ్గర ఉంటాయో మన పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. అలాంటిది కొంతమంది ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బులు నీళ్ల పెంకుల్లాగా ఖర్చు పెట్టేస్తున్నారు. అసలు ఎలా ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఖర్చు పెట్టడమే కాకుండా జనాలతో కూడా పెట్టిస్తున్నారు. రీసెంట్గా మొన్న మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మీటింగ్లో చెప్పింది ఏంటంటే, మీరు బంగారం అనేది కొనకండి కొన్నాళ్ల పాటు, అలానే మీ దగ్గరున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో డబ్బుల రూపంలో అవి దాచిపెట్టుకోండి. అలానే పెట్రోలు, డీజిల్ ఇలాంటివి వాడడం తగ్గించేసేయండి. దానితో పాటు వేరే దేశాలకు మనం వెళ్ళడము, ఫ్లైట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ తగ్గించేసేయండి అని చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు సడన్గా మన ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగిందే అనుకోండి, ఇక ఆ ఇంట్లో ఉన్న చిన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇలా జరిగింది అని చెప్పరు. ఫస్ట్ ఇట్లా మీ ఇంట్లో వాళ్ళకి 50% ఛాన్స్ ఉందంట, 40% ఛాన్స్ ఉందంట, 30% ఛాన్స్ ఉందంట, ఇక ఆఖరికి 10% ఛాన్స్ ఉందంట అని చెప్పుకుంటూ వచ్చి చివరిలో వాళ్ళ గుండె తట్టుకోగలిగే స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అసలు విషయాన్ని బయటికి రివీల్ చేస్తారనమాట. ఎందుకంటే సడన్గా అలాంటి న్యూస్ చెప్తే వీళ్ళ హార్ట్ స్టక్ అయిపోతుంది, వీళ్ళు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళ మైండ్ అనేది బ్లాక్ అవుతుంది, వాళ్ళు ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి ప్రిపేర్ చేస్తారు, అంటే జరగబోయే విపత్కర పరిణామాలని తట్టుకునే విధంగా వాళ్ళ మైండ్ని కొంచెం కొంచెంగా సరి చేసుకుంటూ వచ్చి చివరికి అసలు విషయం చెప్తారు. సో అదేవిధంగా మన దేశపు ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకేసారి ఇది సమస్య అని చెప్తే మనందరము బ్లాక్ అయిపోతాం, మైండ్ బ్లాక్ అయిపోతుంది, మనం ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తున్నామో తెలీదు, డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో పడిపోతాం. కాబట్టి ముందు జాగ్రత్తగా వాళ్ళు ఈ విషయాల్ని మనకి చెప్పడం అనేది మొదలుపెట్టారు. ఏంటి అంటే, మనం బంగారం అనేది కొనకూడదు, అంటే సేవింగ్స్ మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అది ఎందుకు జాగ్రత్త చేసుకోవాలి అనేది నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకిచ్చిన మెసేజ్ని మనం కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఏమోలే వాళ్ళు ఊరికనే చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అంటే రేపటి రోజున నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ పక్కింట్లో వాళ్ళు కూడా నీకు సహాయానికి ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అయితే వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా ఉండడం కోసమైనా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు. కానీ నువ్వు జాగ్రత్త చేసుకోకపోవడం వల్ల నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కాబట్టి అది గుర్తుంచుకోండి. అసలే ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయిరా బాబు, ఇలాంటి ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయని ఓ పక్క మనం ఏడిస్తుంటే, ఇంకో పక్క ఈవిడ మాత్రం ఇది కొనండి, గోల్డ్ కొనుక్కోండి, చక్కగా మీకు అందుబాటు రేట్లో, నేను పాత బంగారం ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టి మళ్ళీ ఇంకొంచెం బంగారం కలుపుకొని కొత్తగా ఈ వెరైటీ చేయించుకుంటాను, నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ని, నేను చేయించుకున్నానంటే 100 మంది వెనకాల క్యూలు కట్టుకొని అదే డిజైన్ కోసం చేయించుకుంటారు, మీరు చేయించుకోండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను చూసిన తర్వాత, పెద్ద వాళ్ళు చెప్పిన తర్వాత, మీటింగ్లు పెట్టి మరి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా కూడా మీరు బంగారం కొనండి అని చెప్తున్నారంటే వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ ఇంకొకరు లేరు అని నేనైతే అనుకుంటా అండి. చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి అర్థం కాదా, లేకపోతే అర్థమయ్యి కావాలని చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు, మనల్ని చూసి నలుగురు ఫాలో అవుతున్నారని మనం ఫీల్ అయినప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి కదా. మనం కరెక్ట్గా ఉంటే మనల్ని చూసి నలుగురు కరెక్ట్గా ఉంటారు కదా. మనమే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు అదే రాంగ్ రూట్లోకి వెళ్ళి అనవసరంగా లేనిపోని ఇబ్బందులు అనేవి తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఈ విషయం మాత్రం వీళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు ఇప్పటికీ అంతుపట్టని విషయం అనమాట.
అంటే వీళ్ళ స్వార్థమే వీళ్ళకి అవతల నుంచి రూపాయలు లక్షలు వస్తాయి కాబట్టి వీళ్ళు ఏది చేసినా చలామణి అవుతుంది. కానీ వీళ్ళ మాట నమ్మి ముందుకెళ్ళిన వాళ్ళకి కదా తెలిసేది ఈ నష్టం అంటే ఏంటి ఎట్లా అని చెప్పేసి. నిన్న పెట్టిన వీడియోకి కింద పొలోమని 2-3 లగెత్తుకొని వచ్చేసారు. అబ్బా వాళ్ళు ఏం చెయ్యట్లేరు ఈ ఛానల్ని, అది అని చెప్పి. చేయడానికి ఏముందబ్బా, మేమేమన్నా లేని విషయం చెప్పామా, లేకపోతే ఏది ఎవరికి తెలియని విషయాన్ని ఎత్తకొచ్చి మేము రివీల్ చేసామా? ఆడ ఏం జరుగుతుందో ఆ విషయాన్ని మనం చూసి చెప్తున్నాం. అంతకుమించి కొత్తగా విషయాన్నో లేకపోతే లేని విషయాన్నో మనం మన ఛానల్లో అనేది ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు. ఉన్న విషయాన్ని మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాము. అంటే అది తప్పైనా ఒప్పైనా కరెక్ట్గా మనకు అనిపించింది, మన మైండ్లో ఏమనిపించింది అనేది మాత్రమే మనం వ్యక్తపరుస్తున్నాము. దీంట్లో ఏముందండి తప్పు పట్టడానికి? మిగతా వాళ్ళలాగా నేను ఏమన్నా బూతులు తిడుతున్నానా, లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా కళంకాలు అంటగడుతున్నానా, లేకపోతే వాళ్ళని ఏమన్నా అబ్యూస్ చేస్తున్నానా? ఏం లేదు కదా. అక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే ఇది రాంగ్. ఇప్పుడు చెప్పారు, మోదీ గారు వచ్చారు మొన్న గోల్డ్ కొనొద్దు అని చెప్పారు. మరి ఇక్కడ ఏమో గోల్డ్ కొనమని అంటున్నారు. అప్పుడు నువ్వు ఏమని చెప్పాలి? ఇప్పుడు ఒక వ్యూయర్ స్థానంలో ఉన్న నేను ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పండి. అటు రాజకీయాల పరంగా అవగాహన ఉన్న ఒక పెద్ద వ్యక్తి అతను చెప్తే దాన్ని ఫాలో అవ్వాలా, లేకపోతే ఇక్కడ ఈవిడ నచ్చింది, ఒక నెక్లెస్ నచ్చింది, నాకు కూడా నచ్చింది ఆ నెక్లెస్, పోతే పోనీలే పాత బంగారం కూడా అందులో కలగలిపి జయించుకుందాం అని చెప్పి ఇందులోకి పోవాలా? రేపటి రోజు నాకు అవసరం అయితే నేను అటు పోలేను ఇటు పోలేను, ఇద్దరి దగ్గరికి నేను పోలేను. కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు? నేను. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ ఎవ్వరూ రాకుండా ఉండడం కోసం మనం అలర్ట్ చేస్తున్నాం జనాల్ని. ఆ మాత్రానికే మీరు పొలోమని సంకలు గుద్దేసుకొని ఇక్కడికి వచ్చి ఆడభజన ఈడ చేస్తారేంటి? ఇప్పుడు అనురాధ సిస్టర్ బాగా ఇచ్చారు నిన్న కౌంటర్, నాకు భలే అనిపించింది. గట్టిగా ఇచ్చేశారనమాట కౌంటర్. సో బాగా అనిపించిందా ఇప్పుడు మీకు కూడా? సో అదనమాట. మీకు భజన చేసేవాళ్ళు మీరు ఓన్లీ భజనే చేస్తారు, కానీ మా ఛానల్లో ఒక ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను అనేది మీ భజన గ్యాంగ్కి అర్థం కాకపోయినా నా సబ్స్క్రైబర్స్ నా వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ నేను చేసేది మంచా చెడా అనేది 100% వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకంటే ముందు మీకు రిప్లై అనేది వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నేనెంత అభిమానిస్తున్నానో వాళ్ళు నన్ను కూడా అంతే అభిమానిస్తారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిప్లై నేను ఇచ్చినట్టే మీకు, అది గుర్తుంచుకోండి. సో మొత్తానికైతే నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రమోషన్స్ అనేవి డబ్బులు ఖర్చు పెట్టించడానికే తప్ప మనకి యూజ్ అయ్యేవి కావు. ఇప్పుడు 500 పెట్టి మీరు ఒక చీర కొన్నారు, 500 మీకు నష్టమే కదా. ఆ చీర మీరు ఎప్పుడు కట్టుకుంటారో తెలియదు, మళ్ళీ దానికి ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలా, మ్యాచింగ్ ఇన్నర్ వేర్స్ తీసుకోవాలి, అన్నీ దానికి సంబంధించి బ్లౌజు వర్క్ చేయించుకుంటే మళ్ళీ వర్క్ కాస్ట్, లైనింగ్ కాస్ట్, అలానే స్టిచ్చింగ్ కాస్ట్. మీరు 500 పెట్టి చీర కొన్నా 1000 రూపాయలు పెట్టి దానికి సరంజామాలు చేయాలి. సో అక్కడ 1500 మీకు లాస్ అవుతుంది. మీరు జస్ట్ వాళ్ళది చూసి టెంప్ట్ అయ్యి మీరు కొని 1500 ఒక చీరకు లాస్ పెట్టుకుంటే, అదే ఒక ఇంటి నుంచి ఒక 5 చీరలు కొంటే మీకు ఎంత లాస్ అవుతుందండి చెప్పండి? మీకు చాలా 7500 నుంచి 8000 దాకా మీకు నష్టాలే కదా. సో అది మీరు ఆలోచించుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెట్టొద్దు అని అక్కడ చెప్పారంటే ఫ్యూచర్లో మనకి ఏదో ఒక విపత్తు అనేది రాబోతుంది, లేకపోతే ఇంకేదైనా ఆర్థిక సంక్షోభం అనేది జరగబోతుంది. కాబట్టి మన డబ్బులు మనం జాగ్రత్త చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చేటట్టే చెప్పారు. సో మీకు అది తెలియక వాళ్ళు రాజకీయ నాయకులు కదా, వాళ్ళంతే చెప్పేస్తారులే అని చెప్పేసి గాలికి వదిలేసి ఆ మాటలన్నీ మీ ఇష్టం వచ్చిన పనికి మాలిన ఖర్చులు మీరు చేశారనుకోండి, రేపు మీరే సఫర్ అవుతారు. అది మాత్రం గుర్తుంచుకోండి. సో నాకెందుకో ఆ వీడియో చూడంగానే నాకు ఇది గుర్తొచ్చేసింది. సో కొంతమంది అయినా మన వీడియో సరే వాళ్ళ భజన గ్యాంగ్ చూసినా సరే వాళ్ళల్లో కొంతమంది కన్నా ఆలోచన వచ్చుద్ది కదా, ఓహో ఇది నిజమే అయ్యి ఉంటుంది, మనం కూడా టెంప్ట్ అయ్యి ఇంకా నయం కొనుక్కోకుంటుంటే అయిపోయేది, అనవసరంగా కొనుక్కోకుండా మంచి పని చేశాము, కొనుంటే మనం నష్టాల్లో పడిపోయే వాళ్ళము అని చెప్పేసి అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా. సో అలాంటి వాళ్ళు కొంచెం మనకు ఆలోచించుకొని కొంచెం వాళ్ళు వేస్ట్ ఖర్చు అనేది పెట్టుకోకుండా సేవింగ్ చేసుకుంటే మనం ఏదైతే ఆలోచన అనేది షేర్ చేశామో అది మంచిగా ఉపయోగపడ్డట్టు అని నేను ఫీల్ అవుతాను. సో అందుకోసమని వీడియో చేశానన్నమాట.
సో అక్కడ భజన గ్యాంగు వినండి. అండ్ నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కూడా మీరందరూ వేస్ట్ ఖర్చులు ఏవి చేసుకోకుండా చక్కగా మీ డబ్బులు మీ దగ్గర అదే విధంగా ఉంచుకోండి. అన్నిట్లలో ఇన్వెస్ట్ చేసి లాస్ట్కి సఫర్ అవ్వకండి. ఎవ్వరూ కూడా డబ్బులు పోతే మళ్ళీ రావు, మనం అడిగినా ఇవ్వరు. గుర్తుంచుకోండి. 1కి 100 సార్లు చెప్తున్నా, మీ డబ్బు మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. పిచ్చి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఏం పెట్టుకోమాకండి. సో అదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.